కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు. వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు. కిడ్నీ మార్పిడి దందాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఈ ముఠాలో ఎవరి పాత్ర వారు పోషించడమే తప్ప ఒకరికొకరు కనీస ముఖపరిచయం కూడా ఉండదు. కిడ్నీ మార్పిడి ముఠా దందాలో వెలుగు చూసిన విషయాలివి. 4 రోజుల క్రితం 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఈ దందాలో ప్రధాన సూత్రధారి పవన్, కీలక డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సిద్ధంశెట్టి అవినాష్ సైదాబాద్లో జనని ఆసుపత్రి ఏర్పాటు చేశాడు. ఆసుపత్రి విజయవంతం కాకపోవడంతో దాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ పరిచయం అయ్యాడు. ఆసుపత్రిని ఎలాగో మూసివేస్తున్నారు కాబట్టి ఆపరేషన్ థియేటర్ మాత్రం వాడుకొని కిడ్నీ ఆపరేషన్లు చేసుకుంటాం. ఒక్కో ఆపరేషన్కు 2.50 లక్షలు ఇస్తామని లక్ష్మణ్ ఆఫర్ ఇవ్వగా అవినాష్ ఒప్పుకున్నాడు. అయితే ఆపరేషన్లు చేసే డాక్టర్, రోగి, దాత ఎవరు, ఈ దందా మొత్తాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియదు. ఏ సమాచారం కావాలన్నా వాట్సాప్ కాల్లోనే మాట్లాడేవారు. అందులోనూ సూత్రధారుల ఫోన్ నంబర్లు కనిపించవు. కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎవరి వాటా వారికి వెళ్తుందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.